హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, తెలంగాణలో 22 మంది పోలీసులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు సార్. మరి వీళ్ళు అంటే ఎప్పుడు చేసుకున్నారు, ఎందుకు చేసుకున్నారు, వీళ్ళకి సంబంధించి ఇప్పుడు హరీష్ రావు గారు అండ్ సబిత గారు కూడా అసెంబ్లీలో లేవదీశారు. అంటే ఈ 22 మంది చేసుకోవడానికి కారణం ఏంటి? పోలీసుల ఆత్మహత్యలు పెరగడానికి గల కారణం ఏంటి? పోలీసుల ఆత్మహత్యల మీద ఆల్రెడీ మనం కొన్ని వీడియోలు కూడా చేశాము తెలంగాణలో. అయితే ఇప్పుడు నిన్న హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి వీళ్ళిద్దరు కూడా ఒక బాంబు పేల్చారు. అదేంటంటే తెలంగాణలో 14 నెలలలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 14 నెలల్లో 22 మంది పోలీసులు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కారణం ఈ ప్రభుత్వం వాళ్ళ మీద పెడుతున్న వర్క్ లోడే కారణము. మేమున్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు 30% వరకు అలవెన్స్లు వీళ్ళకి ట్రాఫిక్ పోలీసులకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ కూడా తీసేశారు. వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, ఆ ప్రెజర్ని తట్టుకోలేకే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది వీళ్ళిద్దరూ ఆరోపించారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ మన ప్రజెంట్ డీజీపీ జితేందర్గా ఆయన అందరూ వర్క్ లోడ్ వల్ల ఆత్మహత్యలు చేసుకోలేదు, వేరే వేరే కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. వర్క్ లోడ్ కొంత ఉన్నమాట నిజమే, కానీ వర్క్ లోడ్ వల్లే ఆత్మహత్యలు చేసుకున్నారు అందరూ అనేది అబద్ధం అనేది ఆయన చెప్పారు. దీన్ని మనం ఇండిపెండెంట్గా పరిశీలించినప్పుడు ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు అయితే పెరిగాయి. అది అంటే కరెక్ట్గా డేటా బీఆర్ఎస్ దీంట్లో ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, ఇప్పుడు ఎంతమంది చేసుకున్నారు, ఇవన్నీ కంపేర్ చేస్తే కానీ మనకు కరెక్ట్గా డేటా తెలియదు. కానీ ఏదేమైనా పోలీసులు అయితే 22 మంది ఆత్మహత్యలు చేసుకున్నాడు వాస్తవమే. అది ఇప్పుడు నెక్స్ట్ 15 months కూడా వేసుకుంటే అది 24-25 వరకు కూడా వెళ్ళొచ్చు. సరే, 22కే ఫిక్స్ అవుదాం. అంటే మనకు ఆ మధ్య కూడా ఒక 3 కేసులు చూసుకుంటే మనం ములుగు ఎస్ఐ ఆ మధ్య ఆత్మహత్య చేసుకుంటూ దాని మీద వీడియో చేసాం. దానికి వర్క్ ప్రెజర్ కారణమని, నక్సలైట్ల ఇన్ఫార్మర్లు చంపడం దానివల్ల అని ఇట్లాగా వచ్చినాయి వార్తలు. దాని తర్వాత అర్థమైంది ఆయన ఒక అమ్మాయితో అఫేర్లో ఉన్నాడని, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తుందని, దానివల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఒకటి. అట్లాగే సిద్దిపేట కానిస్టేబుల్ చేసుకున్నాడు, దానికి మాత్రం వర్క్ లోడే కారణం అనేది పై అధికారుల ప్రెజర్ కారణం అని తెలిసింది. అట్లాగే కామారెడ్డిలో ఒక ఆఫీసర్ చేసుకున్నాడు, పోలీస్ ఆఫీసర్, దాంట్లో కూడా ఎమోషనల్ స్ట్రెస్, ఆయనకి మెంటల్ స్ట్రెస్సే కారణం అని చెప్పారు. అయితే ఓవరాల్గా మనం కారణాలు కానీ కారణాలు చూసే ముందు అసలు ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి పోలీసులు అనుకున్నప్పుడు తెలంగాణలో మనం చూస్తే చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. నేను ఒక 16 డిపార్ట్మెంట్ లిస్ట్ చేశాను. అదేంటంటే లా అండ్ ఆర్డరు, క్రైము, ట్రాఫిక్, ఆర్మ్డ్ రిజర్వ్, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ TSSP, తర్వాత సైబర్ క్రైము, ఇంటెలిజెంట్ వింగు, ఉమెన్ ప్రొటెక్షన్ వింగు, స్పెషల్ బ్రాంచి, ట్రైనింగ్ డైరెక్టరేట్, ఫోరెన్సిక్ యూనిట్, గ్రే హౌండ్స్, హోమ్ గార్డ్సు, రైల్వే పోలీసు, ఎకనామిక్ వింగు, ACB, ఇలా చాలా ఉంటాయన్నమాట. వీళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క రకమైన స్ట్రెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ వాళ్ళని తీసుకుంటే మనం అందరూ చూస్తుంటాం. ఇప్పుడు అయితే సమ్మర్లో వాళ్ళ బతుకు మామూలుగా ఉండదు, సో నరకం చూస్తారు. రెండోది ఏంటంటే వాళ్ళకి ఈ మధ్య గవర్నమెంట్, ఇంతకుముందు అంటే ట్రాఫిక్లో ఎవరినో వాళ్ళని పట్టుకొని నువ్వు ఉల్లంఘించావని చెప్పి వాళ్ళ దగ్గర 100-200 తీసుకొని వీళ్ళు కొంత హెల్ప్ అయ్యేది వీళ్ళకి. కానీ ఇప్పుడేమో అది కట్ చేసి వాళ్ళ కడుపు కొట్టి గవర్నమెంట్ తినేస్తుంది ఆ డబ్బులు కూడా. పైగా వీళ్ళకి టార్గెట్ పెట్టింది. అంటే మన డ్రంక్ అండ్ డ్రైవింగ్ టార్గెట్ ఉంటుంది ఎంతమందిని పట్టుకోవాలని. అట్లాగే ఎన్ని ఫోటోలు తీయాలి, ఎంతమందికి ఫైన్లు, చలానాలు ఫిక్స్ చేయాలి, ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడు కెమెరాలు పట్టుకొని ఎవడు ఎక్కడ ఉల్లంఘిస్తున్నాడా అని వాడి చేయడం. ప్రజలు వీళ్ళని తిడతా ఉంటారు, ఎందుకంటే డబ్బులు ఎక్కువ కట్టుకోవాలా. నాది ఆ మధ్య జస్ట్ అక్కడ ఏమీ ఇబ్బంది లేదు, అక్కడ పెట్టి నేను దీనికి వెళ్తే ఒక స్టోర్కి వచ్చే లోపల 1000 రూపాయలు పడింది. ఇదేంద్ర బాబు అనుకున్నాను నేను. అంటే డబ్బులు వసూలు చేయడమే గవర్నమెంట్ పని. సో ఇది ప్రెజర్ పడుతుంది వీళ్ళ మీద, వీళ్ళకి ఏ రకమైన రిలీఫ్ లేదనమాట. అలాగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క రకమైన కష్టాలు. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఆ మధ్య సమ్మెలు చేశారు, ఫ్యామిలీలంతా వాళ్ళని గట్టిగానే తొక్కేశారు. సో ఇలాగా ఒక్కొక్క సమస్యలు ఒక్కొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. అయితే ఓవరాల్గా ఆత్మహత్యల కారణాలు సైంటిఫిక్గా ఇప్పటివరకు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా పోలీసుల ఆత్మహత్యల కారణాలని కొంతమంది స్టడీ చేసి రీసెర్చ్ చేసి అనలైజ్ చేసిన దాని ప్రకారం ఫస్ట్ కారణం అయితే
లాంగ్ అవర్స్, హెవీ వర్క్ లోడ్, ఎక్కువగా వీళ్ళకి టైమింగ్స్ ఫిక్స్డ్గా ఉండవు. మనం చూస్తుంటాము ఎవరో ఒకరు విఐపీలు వస్తుంటే రోడ్డు ఎక్కడ చూసినా పాపం ఎండలో నిలబడి ఉండాలి, వీళ్ళు గంటలు గంటలు నిలబడి ఉంటారు. సో అట్లా లాంగ్ అవర్స్ ఉంటుంది, వర్క్ లోడ్ ఉంటుంది. చాలామంది పోలీసులు చెప్పేది ఏమంటే మా పిల్లలు మమ్మల్ని గుర్తుపట్టట్లేదు సార్ అని. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు పడుకున్నాక వెళ్తారు, లేసే లోపల బయటకు వస్తారు, ఎప్పుడు వాళ్ళు చూసేదే లేదు వీళ్ళని. ఎవరు ఎప్పుడన్నా పొరపాటును చూస్తే హూ ఇస్ దిస్ గై అన్నట్టుగా వాళ్ళు అడిగే పరిస్థితి ఉంది. సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది, ప్రెజర్ ఉంది. రెండోది పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటికి కూడా ఫ్యూడల్ సంబంధాలే ఉంటాయి, డెమోక్రటైజ్ కాల. అంటే పై అధికారి కింద అధికారిని స్లేవ్ లాగా చూడడం, స్లేవ్ మెంటాలిటీ, స్లేవ్ ఓనర్ మెంటాలిటీ అని నీషే అనే ఫిలాసఫర్ చెప్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో అది ఉంటుంది, కింద వాళ్ళని వీళ్ళు నీచంగా చూస్తారు. ఫోన్ వస్తే కూడా సార్ సార్ అని లేసేస్తారు చాలామంది. మన సినిమాల్లో కూడా ఇది చాలాసార్లు చూపిస్తారు. ఆ కైండ్ ఆఫ్ ఫ్యూడల్ మెంటాలిటీ అనేది ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఉంది? అందరూ ఉద్యోగాలే గది చేస్తున్నారు, కానీ ఆ కైండ్ ఆఫ్ ఒక బానిస మనస్తత్వం పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. ఇది ఎక్కువగా బాధలు భరించేది కింది స్థాయి వాళ్ళు. చాలామంది పోలీస్ అధికారుల ఇళ్లలో వీళ్ళు కూరగాయలు మోయడానికి దానికి దీనికి పని చేయడం, వాళ్ళ ఆడవాళ్ళు చెప్పే పనులన్నీ చేయడం, ఇలా కూడా చాలామంది ఉంటారన్నమాట. ఇది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. దాన్ని డెమోక్రటైజ్ చేయడం అనేది జరగలేదు, అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. రెండవ కారణం ఫ్యామిలీ ఇష్యూస్. ఎక్కువగా ఇండియాలో చాలామందికి తెలియదు ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారు స్త్రీలు దుర్బలురు, వాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారు. రాంగ్ అది. మనం ఎన్సీఆర్బీ డేటా చూస్తే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా చూస్తే 2022 డేటా చెప్తున్నా నేను. 2022లో మన దేశంలో 171,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో మగవాళ్ళు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, స్త్రీలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు చూస్తే మనం షాక్ అవుతాం. స్త్రీలు ఎంతమంది చేసుకున్నారు తెలుసా? 48,172 మంది స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటే, మగవాళ్ళు ఎంతమంది చేసుకున్నారు తెలుసా? 122,000 మంది. ఆల్మోస్ట్ త్రిబుల్, 3 రెట్లు ఎక్కువ మగవాళ్ళు చేసుకున్నారు. మగవాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే మన దేశంలో 1,00,000కి 12.4 మంది వ్యక్తులు ఆత్మహత్య చేసుకుంటారు. అంటే రేట్ అంటాం, 12.4 రేటు 1,00,000కి. ఇందులో స్త్రీలు ఓన్లీ 6.6 మాత్రమే స్త్రీలు ఆత్మహత్య చేసుకుంటే, మగవాళ్ళు 14.2 1,00,000కి 14 మంది అనుకోండి, 1,00,000కి 14 మంది మగవాళ్ళు చేసుకుంటే ఓన్లీ 6 మంది మాత్రమే స్త్రీలు చేసుకుంటున్నారు. ఇది లెక్క. అది ముఖ్యంగా ఫ్యామిలీ ఇష్యూస్లో కూడా ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకునేది మగవాళ్ళే. అట్లాగే ఇక్కడ పోలీసుల విషయంలో కూడా పోలీసులకి ఫ్యామిలీలలో ప్రెజరు, ఎందుకంటే వీళ్ళకి ఫ్యామిలీ టైం ఇవ్వలేరు వీళ్ళు. సో వీడు సినిమాకి పోదామంటారు, రాత్రికి బయలుదేరుతా, నువ్వు టికెట్లు రెడీగా పెట్టుకుంటారు, అన్నీ రెడీగా పెట్టుకుని అతను రాలేడు. సో ఆ రోజు ఇంకా ఆమె గొడవ పెట్టుకుంటుంది, పిల్లలు గొడవ పెట్టుకుని ఏడుస్తారు. ఈ ప్రెజర్, ఆల్రెడీ వర్క్ ప్రెజర్, ఇంట్లో ప్రెజర్, ఈ రెండు తట్టుకోలేకపోవడం అనేది కష్టం. వీళ్ళకి ఏంటంటే సైకలాజికల్, చాలా దేశాల్లో పోలీసులకి సైకలాజికల్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు. మనం చాలా ఇంగ్లీష్ సినిమాల్లో కూడా చూడొచ్చు, సైకాలజిస్టులు ఉంటారు. సో వీళ్ళ టెన్షన్ని ఆ సైకాలజిస్టులతో మాట్లాడడం ద్వారా, గైడ్ చేయడం ద్వారా వాళ్ళు